జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం సీట్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఆఫ్ ది హాట్ సీట్లలో ఒకటి అని చెప్పుకున్నాం ఇప్పుడే. ఆ హాట్ సీట్కి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మన ఎదురుగా హాట్ సీట్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అపోనెంట్ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు, అస్మిత్ రెడ్డి అని. అఫ్కోర్స్ మీరు ఊహించినట్లుగానే ఆయన పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో? గతానికి రిపీట్ అవుతుంది. గతానికి ఇప్పటికీ ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ మార్పు అయితే ఉంది. ఎందుకంటే గతంలో 30 సంవత్సరాల నుండి ఒకటే కుటుంబం ఆధిపత్యం చేస్తూ ఇక్కడ ప్రత్యర్థులను ఏదో రూపంగా భయపడించుకుంటూ చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చినాక, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ పరిస్థితుల నుండి బయటపడినాం. గతంలో ఫ్యాక్షను, ఈ పోలీసు వ్యవస్థలతో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడన్నా కానీ వాక్ స్వాతంత్రం కూడా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అవన్నీ పోయినాయి. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, వాళ్ళ జీవనశైలి కూడా మార్పు ఉంది. అంటే గతంలో ఫ్యాక్షన్ అని మీరు చెప్తున్నారు, బయట అంటే అపోనెంట్ వాళ్ళ ప్రచారం ఏంటంటే మీరే ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, మీకు మీరే ఫ్యాక్షన్ తీసుకొచ్చారు, తాడిపత్రికి ఇంత ముందు లేదు అనేది. ఇప్పుడు నేను ఫ్యాక్షన్ చేసిండొచ్చు, నేనే కాదని చెప్పను, కానీ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి ఫ్యాక్షన్కు దూరంగా ఉండాం. రెండోది, ఇక్కడికి వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రైమ్ అనేది ఎంటర్టైన్ చేయలేం. డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్కు ఫ్రీ హోల్డ్, వాళ్ళు ఏమైనా చేయొచ్చని. ఇప్పుడు ఇక్కడ నీకు ఎక్కడన్నా ఏదన్నా జరిగిందేమో, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎలాంటి నష్టం ప్రజలకు జరగలే, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకు కూడా జరగలే. నేను మళ్ళీ ఫ్యాక్షన్ని స్టార్ట్ చేస్తాను, నేను ఒక స్టేట్మెంట్ విన్నా. నేను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తానని ఎప్పుడు చెప్పలే. రాజకీయాల్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తుందేమో అనేది నా వాదన. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. నేను దానికి కట్టువే. ఫ్యాక్షన్ అంటే ప్రక్షాళన అంటే రకరకాలుగా ఉంటుంది. మోటివేట్ చేయడం కూడా ప్రక్షాళనమే. అవతల వ్యక్తిని మనం మోటివేట్ చేసి ఏదో రూపకంగా లొంగ తీసుకోవడం కూడా ప్రక్షాళన కిందనే వస్తుంది. దాన్ని తీసుకుపోయి మీడియా వాళ్ళంతా కల్పితంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాన్ని ఇది చేసుకున్నారు. అంటే ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తానే వర్డ్ మీరు చెప్పలే, స్టేట్మెంట్ ఎక్కడ కానీ లేదు. మీరు కావాలంటే రికార్డెడ్గా చూసుకోండి. నేను అవసరమైతే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నేను ప్రచారణ మొదలు పెడతా. రైతు వ్యవసాయం చేసేటప్పుడు క్రిమికీటాలు ఏ విధంగా తీసేసి వాళ్ళు పంటను కాపాడుకుంటారో ఆ విధంగా రాజకీయాల్లో మా ఉనికి కోల్పోకోకుండా మేము బాగుండేదానికి ప్రచారణ మొదలు పెడతామని చెప్పినాం. ఎవరంతా వాళ్ళు వాడుకున్నారు దాన్ని, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఓ పదానికి నానాకు అర్థాలు వస్తుంటాయి, ఎవరు ఆలోచన కొద్ది వాళ్ళు ఉంటాయి. నా ఆలోచన కొద్ది కూడా నేను మాట్లాడినచ్చు, నేనేం కాదని చెప్పడంలే. కానీ అవసరము సమయం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకుంటారు. మీరే విధంగా మలుచుకుంటారని అందరూ భయం. నేను ఏ విధంగా మలుచుకోను, వాళ్ళల్లో ప్రవర్తన మార్చా అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. మళ్ళీ మీరు 2019లో గెలిచారు, 2024లో గెలవడానికి ఏమేమి అంశాలు మీకు దోహదం చేస్తాయి అనుకుంటున్నారు? నేను 2025కు ఎమ్మెల్యే కావడానికి 24 ఎండింగ్కు అయ్యేదానికి నేను వచ్చినాక ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే కాపాడగలిగిన. ఎక్కడ కానీ ఫ్యాక్షన్ హత్యలు కానీ ఎక్కడ కూడా జరగలే. రెండోది, రూరల్ ఏరియాలో రోడ్స్, డ్రైనేజ్లు, డ్రింకింగ్ వాటర్ చేయగలను. కాన్సెన్స్ వైజ్ 80% నేను సక్సెస్ అయినా డ్రింకింగ్ వాటర్లో. ఇరిగేషన్ సిస్టంలో మాకుండేది ఒక పెద్దోడుగురు మాత్రమే. 3 సంవత్సరాలు మార్చి వరకు నీళ్ళు ఇవ్వగలిగిన. ఈ సంవత్సరం వర్షాలు లేక డ్యామ్లలో కూడా నీళ్ళు లేక లేకపోయినా. ఇది ఒక రైతుకు ఏమవసరము, నీళ్ళు అవసరం, తాగేదానికి సాగునీరు అవసరం. ఈ దీనికి నింపి పెడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు వాళ్ళకు వ్యవసాయంలో ఈ బోర్లు వేసే ఖర్చులు ఇవన్నీ మిగులుతాయి. లేకపోతే ప్రతి సంవత్సరం ఒక రైతు ఎకరాన్ని 2 ఎకరాలని
పంటను కాపాడుకునే దానికోసం 3-4 మోటార్లు వేయాల 15-20 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ పరిస్థితి నుండి విముక్తి చెందినారు. రాష్ట్రంలో మామూలుగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఇమేజ్ ఏంటంటే, రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రహదారులే వేయలేదు, పెద్ద పెద్ద టౌన్లు కలిపే రోడ్లే వేయలేదు అంటున్నారు. మీరేమో మీ నియోజకవర్గంలో కూడా రోడ్లు వేసాము, పల్లెలకు కూడా రోడ్లు వేసాము అంటున్నారు. చాలా కాంట్రడిక్షన్గా ఉంది స్టేట్మెంట్. రోడ్లకు అసలు డబ్బులే వేయలేదుగా గవర్నమెంట్, ఎలా సాధ్యమైంది? ఆటో నగరం పోదాం. ఎన్ని సంవత్సరాల కిందట ఆటో నగరం బిగినైంది. మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసినామో లేదో అడగండి. నేను పోవాల్సిన అవసరంలో మీరు ఎట్లా వచ్చినారో మీరు పోయి అడగచ్చు. వర్గాన్ని నడిపే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు నడిపే వాళ్ళు సరే, డెవలప్మెంట్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. డెవలప్మెంట్ జరిగితే పబ్లిక్ మీద కంట్రోల్ ఉండదు, పబ్లిక్ని కంట్రోల్ చేయాలని డెవలప్మెంట్ ఉండకూడదు అనే ఒక మనస్తత్వం ఉంది అనేటువంటి ఇన్నాళ్ళ మంచి ఒక ముద్ర ఉంది. దాని మీద మీరేమంటారు? నేను దాని మీద ఏమంటా అంటే 30 సంవత్సరాల నుండి ఈ కాన్ఫరెన్స్లో డెవలప్ లేదు కాబట్టి, ఈ కాన్ఫరెన్స్లో నాయకునికి ప్రజలకు సంబంధాలు లేవు కాబట్టి ఈరోజు నన్ను ఎన్నుకోబడినాను. ప్రజలకు అందుబాటులో ఉంటాంట, ప్రజల్లో తిరుగుతూనే ఉంటా. అధికార పార్టీలో ఉండి కూడా నేను ఎమ్మెల్యే అయి పాదయాత్ర చేసిన. ప్రతి మండలంలో స్కీముల వల్ల ఎవరన్నా ఇబ్బంది పెడతారా అక్కడ ఉండే లోకల్ లీడర్లు, లేకపోతే అర్హులై ఉండి కూడా రాలేం లేదా? అది మాత్రం నేను విన్నా. ఎందుకంటే పెద్దారెడ్డి పబ్లిక్కి చాలా యాక్సెసిబుల్గా ఉంటారు. ఎవరైనా సరే ఆయన ఇంటికి రావచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ఆ విషయంలో మాత్రం ఎలాంటిది లేదు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అందాయి. సంక్షేమ పథకాలన్నీ అందుబాటులోకి వచ్చాయి, అందాయి. కాబట్టి ఎక్కడ ఎవరికి లోటుపాట్లు సంక్షేమ పథకాల విషయంలో. సంక్షేమ పథకాల్లో ఎక్కడన్నా ఏడాది లీడర్ నిలబెట్టినా కూడా దాన్ని నేను యాక్సెస్ తీసుకొని మా ఆఫీస్కి ఎంతోమంది మహిళలు కూడా వస్తుంటారు. నేను లేనప్పుడు కూడా మీరు చూసింటారు, మహిళలు కూడా వస్తారు, మా పిఏలు అందరూ ఉంటారు ఇక్కడ. కాదనట్లేదు, కానీ కేవలం సంక్షేమంతోనే సరిపోతుందా? డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. తాడిపత్రికి సంబంధించి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇండస్ట్రీస్ ఉన్న కాన్స్టిట్యున్సీ, డెవలప్మెంట్కి ఎంతో స్కోప్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, అనుకున్నంతగా డెవలప్మెంట్ జరగలేదు అనేటువంటి అభిప్రాయం మీద ఏమంటారు? అసలు మేము మైనింగ్ ఫండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. నేను పుప్పూరులో దివాకర్ రెడ్డి సొంత గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో మీరు ఆ మండలేట్ కొట్టరాదు. ఒక అతను అంతా కూడా ఒక 300 మీటర్లు 400 మీటర్లు రోడ్లు వేసినారు. నేను వచ్చిన తర్వాతనే ఆడ పోయి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ వేయగలిగిన. అంటే నువ్వే ఎందుకు చేయాల్సింది, నీకు ఆలోచన వచ్చింది, వాళ్ళని ఎందుకు చేయలేకపోవచ్చు. నువ్వు గతంలో చెప్పినావు ఇక్కడ ఉండేటువంటి రాయలసీమ లీడర్లు ప్రజలను ఎదుగుదల ఉండకూడదు అని కోరుకుంటా అంటారు, అందువల్లనే ఇట్లా ఉంది అని. కానీ నా మనస్తత్వం అది కాదు. ఒక వ్యవస్థలో మార్పు తేవాలనుకున్నప్పుడు మనము మన చేతినైన వరకు, అవసరం నిమిత్తం వరకు మనం డెవలప్ చేయాలి. అది ఏ విధంగా చేస్తామనేది సెకండరీ. గవర్నమెంట్ డబ్బుతో చేస్తామా, అక్కడ ఉండేటువంటి పబ్లిక్ డొనేషన్లు తీసుకొస్తామా, ఇంకోటి. వాటర్ స్కీమ్ అనేది ఇంటింటి కొలాయి అనేది ఎక్కడ ఒక 15-20 అడుగుల్లో లోపల ఉంది, దానిపైన డ్రైన్ ఉంది. అప్పట్లో ఇనుప పైపులు వేసింటారు ఎక్కడన్నా కానీ, అప్పుడు దొరుకుతానేటివి అవే ఇనుప పైపులు. అవంత చెత్త చెదారం పెట్టి దాంట్లోకి డ్రైనేజ్ నీళ్లు పోయి, నా ఇంట్లో కూడా కదే. కావాలంటే చూడండి ఎట్లా వస్తుంటాయి నీళ్ళు అనేది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అమృత స్కీమ్ కింద 63 కోట్లు మేము తీసుకురాగలం జరిగింది. పైకి పంపించి శాంక్షన్ అయి వచ్చాయి. ఇప్పటికి 9 నెలలు, సంవత్సరం అవుతుంది. అతను మున్సిపల్ చైర్మన్ కాబట్టి కౌన్సిల్లో కూడా దాన్ని శాంక్షన్ చేయడం లే. అంటే ఈ ఎమ్మెల్యే వచ్చినాక డెవలప్మెంట్ అనేది చేస్తున్నాడు. ఇది ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే దాని కింద చేయలే. ఒకటి ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు మొన్న ఓపెన్ చేసినాం. అదంతా గవర్నమెంట్ రూల్ ప్రకారం అది చేసి కాంపౌండ్ వేసి ఓపెన్ కూడా చేసినాం. స్టే తెచ్చి పెట్టినారు. నాడు నేడు కింద ఇక్కడ ఇదే మా ఇంటి ముందరనే కాంపౌండ్ కడతా అంటే నా ఇంటి సైడ్ అంతా కట్టినాము. అవతల కట్టేటప్పుడు అతను స్టే తీసుకొచ్చి నిలబెట్టినాడు. డెవలప్ కాకూడదనో లేకపోతే ఏమని చెప్పి చేస్తాడు, స్టేజ్ పర్పస్ ఉంటుంది అంటే అతను అది 80 ఫీట్ రోడ్డు, అందువల్ల ఎంక్రోచ్మెంట్ వచ్చినారు అని తీసుకొచ్చి. అంటే ఆయన ఇంటి ముందు కదా, ఆయన ఇంటి ముందు రోడ్డేగా, అదేగా మీ ఇల్లు ఎదురుగా ఆయన ఇల్లు కూడా. అవును, నా ఇంటి ముందర కాంపౌండ్ పడినప్పుడు అతని ఇంటి ముందర కాంపౌండ్ పిల్లల కోసమే కదా, వాళ్ళు సేఫ్టీగా ఉంటారు కదా. ఏమి నీకు అవసరమే వచ్చింది అంటే ఆయన ఇంటి ముందు రోడ్డు వెడల్పు కాకుండా మీరు తెస్తున్నారేమో అనుకున్నాడేమో మరి.
ఏం ఎంక్రోచ్మెంట్లో అతనిది 7 అడుగులు వచ్చింది కొట్టవని 7 అడుగులు 7 అడుగులు వచ్చింది కొట్టవని ఉంటే అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి ఇల్లు ఎంక్రోచ్మెంట్లో ఉందంటారు ఇప్పుడు. ఉంది, కాంపౌండ్ కూడా ఉంది, మార్క్ కూడా వేసినారు. పోలీస్ స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్ స్థలమే ఉంటే నేనే సొంత డబ్బులతో కడుతూ స్లాప్ అయింది, స్టే తీసుకొచ్చి నిలబెట్టినాడు. అంటే ఒక విధమైన అభిప్రాయం, అంటే 30 ఏళ్ళ నుండి డిస్కషన్ అనేది ఖచ్చితంగా పబ్లిక్ ఈయన చేసినాడని వస్తుంది, నిలబడిపోయింది. ఇట్లా అనేక కార్యక్రమాలలో అతను కోర్టు కూడా స్టే తేయడం ఆడేవాడైన. అన్న మీరు చెప్పారు 2-3 సార్లు చెప్పారు, మీరేం చేశారంటే ప్రధానంగా లా అండ్ ఆర్డర్ నేను చేసుకొచ్చానని చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంత సక్రమంగా ఉంటే ఒక మున్సిపల్ చైర్మన్ని మున్సిపాలిటీ ఆఫీస్లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఇష్యూ అప్పుడు ఏం జరిగింది? ఆయన మున్సిపల్ ఆఫీస్లో, నా మున్సిపల్ ఆఫీస్లోకి నన్ను వెళ్ళనివ్వలేదని చెప్పి రోడ్డు మీదే స్నానాలు చేసి మున్సిపల్ ఆఫీస్లోనే పడుకొని ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడైనా మున్సిపల్ ఆఫీస్కు నేను పోయిండేదే 2 సార్లు పోయింటాను, 3 సార్లు పోయింటాను. ఇంతవరకు నేను కౌన్సిల్ మీటింగ్ కూడా పోను. అతనే పోతాడు, అతనే చేసుకుంటాడు, అతనే బ్లాక్మెయిల్ చేస్తాడు, అతనే ఉంటాడు. అతను ఎంతసేపు ఉండే అధికారులను బ్లాక్మెయిల్ చేసే దానికోసము, పబ్లిక్లో ఓ విధమైన మార్పు తీసుకొచ్చుకునే దానికోసం, అతని ఉనికి కాపాడుకునే కోసం అవన్నీ చేస్తుంటాడు. అతను ముందు ఏంటికి చేస్తాడా అనే సబ్జెక్ట్ అతను ఎప్పుడు చెప్పడు. ఎమ్మెల్యే గారు నేను చేసే పనికి అడ్డుపడతారు అని అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సరే, తాడిపత్రిలో ఎవరు గెలిచినా సరే, వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళ సామ్రాజ్యంలాగా ఫీల్ అయిపోతారు, లేకపోతే వాళ్ళు ఒక సామ్రాజ్యంలాగా భావిస్తారు. రూల్ బుక్స్ ఏమి పనిచేయవు ఇక్కడ, వాళ్ళు పెట్టుకుందే రూలు, అంతకుముందు వాళ్ళు కొంత చేస్తే దానికి మించి మీరు చేశారనేది అంటారు. దానికి ఏమంటారు? ఎకరా భూమి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల వరకు పోయింది. అతని పీరియడ్లో 1 కోటి కూడా పోలే ఇక్కడ. అట్లా ఇంతకుముందు అతను 5 సంవత్సరాల్లో అతను ఉన్నప్పుడు ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారు, ఎంతమంది షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోగలిగినారు. ఈరోజు నేను వచ్చినాక ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమంది షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రీ అంటే ఇబ్బంది పెట్టుకోకుండా. ఇప్పుడు అతనికి డైజెషన్ కాంది అదే. ఏరే వాళ్ళు అయితే భయపడి కోరుకుంటారు అందరూ, వీళ్ళు ఎవరికి భయపడుకోకుండా డెవలప్మెంట్ సైడ్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిండేది నేనే అని చెప్తా మున్సిపల్ ఆఫీసులో. అంటే ఒక బలమైన ఫోర్స్గా నిలబడి పెద్దారెడ్డి పబ్లిక్కి ధైర్యం ఇచ్చారు అనేది మీ కాన్సెప్ట్? అంతే నా కాన్సెప్ట్ అంతే. అంతే. నేను మామూలుగా కూడా నేను మీటింగ్లలో చెప్తా, ప్రెస్ మీట్లలో చెప్తా, అతనికి కావాలనే చెప్తా. నీ విషయం వరకే నేను ఏదున్నా కూడా పబ్లిక్ నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు పోయి తెలుగుదేశం వాళ్ళని అడగని గ్రామాలలో గతంలో ఎట్లున్నది, ఈరోజు ఎట్లుంది, ఈయన వచ్చినాక ఎమ్మెల్యే వచ్చినాక మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెడతాడా? మీరు తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కడ ఏం కేసులు పెట్టించలేదా, లేదా గ్రామాల్లో గొడవలు కానీ ఎంకరేజ్ చేయడం కానీ? లేదనేది కదా చెప్తాను కదా. ఓన్లీ అతనితో పర్సనల్గా అంతే, ఇంక వేరే పర్సనల్ ఏం లేదు, రాజకీయ శత్రుత్వమే అంతే. పర్సనల్ నాకేంది అతనితో? అతనేమన్నా నా ఆస్తి గుంచుకున్నాడా ఏమన్నా? అంటే అతన్ని వదిలేస్తే ప్రతిరోజు అరాచకాలు తప్ప ఏముండవు. అతను ఇప్పుడు కూడా అతని ఈగో సాటిస్ఫై కాలే. సో అతన్ని మీరు కంట్రోల్ చేస్తున్నా అంటారు? అంతే. చేయబట్టే కదా నాకు అంత ఇంత పబ్లిక్ నాకు యాక్సెప్టబుల్గా ఉండేది. అది ఏ రూపంలో అయినా కానీ నేను కంట్రోల్ చేస్తా. ఏ రూపంలో అనేది కాదు, ప్రజాస్వామ్యంగానే నేను కంట్రోల్ చేస్తాను. అంటే ఇంతకు ముందు వాళ్ళు ప్రజాస్వామ్యంగా కూడా చేయలేకపోయారు అనేది, అంటే భయపడతారనేదా? భయపడతారనేది కాదంటే నేను అది చెప్పను. కానీ ఇలాంటి మూర్ఖులతో మాకేంటి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరు పాలసీ ఉంటుంది. నా పాలసీ నాకు ఉంటుంది, నీ పాలసీ నీకు ఉంటుంది. జనరల్గా ఎవరున్నా కూడా ఇక్కడ కప్పాలు వసూలు చేస్తారు. ఇండస్ట్రీల నుంచి, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కమిషన్ 2 రూపాయలు వస్తుంది ఎమ్మెల్యేకి, అపోజిషన్కి అందులో సగం వస్తుంది అనేది వినపడుతున్నారు. అంత అబద్ధం అండి. ఇక్కడ వ్యాపారాలు అనేది తీసుకుంటాం, కమిషన్లు లేదు కదా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది, అంతకుముందు తెలుగుదేశం ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు మా వాళ్ళు మేము దాని ఇన్కము ఒకరికి ఒకటి ఇచ్చుకోవడం, కొంతవల్ల మేము కూడా ఇన్కమ్, మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా చేస్తున్నాం. అంతే తప్ప కమిషన్లు నీకు ఏమి ఇదేం దాదాగిరా? కమిషన్ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఫ్యాక్టరీలు వాళ్ళ వ్యవస్థను నడుపుకోవాలా, వ్యవస్థను నడపాలి. దాన్ని ఆర్గనైజ్ చేశారని, అంతకుముందే ఆర్గనైజ్ చేశారని, అది నడుస్తుంది ఇప్పటికీ అని. అప్పుడు కూడా ఉండదు అనుకుంటాను నేనైతే. వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళ ముందు ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ దాంట్లో చేసుకొనొచ్చు. మీరెందుకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి వచ్చారంటే మీ ప్రత్యర్థులు ట్రాన్స్పోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని దెబ్బతీయడం కోసమే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి వచ్చారనుకోవచ్చు.
అట్లేం కాదు, ఎవరికొరికి చేయాలా. మా పిల్లలు కూడా బయట పోయి వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయ వీటికి నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకురావాల్సి వచ్చింది. క్యాన్వాస్ చేయడానికి కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాక కావచ్చు, తీసుకొచ్చి ఈడు ఉండిపోయినారు. కొన్ని అనువాద కారణాల వల్ల ఉండిపోయినారు. గవర్నమెంట్ వచ్చింది, అవి ఇంకా వ్యాపారం అనేది ఏడాది చేయాలా, అదేందో ఇన్నే చేస్తాంలేని తీసుకోవడం జరిగింది. కానీ ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద లాభసాటి బిజినెస్ ఏం కాదు, దానికన్నా మంచి లాభాలు వచ్చే బిజినెస్లు చాలా ఉన్నాయి. ఎవరు చెప్పినారు లేదని? అవునా? మామూలుగా లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చాలా లాసుల్లో ఉన్నారు కానీ లారీ ట్రాన్స్పోర్ట్ అనేది దాంట్లో వాళ్ళు ఇచ్చే రేటు ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఇచ్చే రేటు ఒకటి ఉంటుంది, రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో ఇంకా మెటీరియల్ బయటకు తోలేదు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్లో బాగానే ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది. సార్ ఇంకొకటి ఏంటంటే, అసలు మీరు లోకల్ కాదు ఇక్కడ అనేది వాళ్ళ ఒక స్టేట్మెంట్. మీ నాన్న లోకల్. మా నాయన ఇక్కడ సమితి ప్రెసిడెంట్, మా ఆయన ఇక్కడే ఉన్నాడు. మా ఆయన ఈ రోడ్డు నుండి చక్కగా పోతే అవతలనే ఇల్లు, సూర్యప్రతాప్ మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉన్నారు. నాకు కాంప్లెక్స్ ఉంది, ఇన్నే ఎప్పుడు నుండి ఉండేది. అమ్మిన అనుకో. మీ సొంత ఊరు ఈ ఊరు కాదు, పక్క నియోజకవర్గంలో ఉంది. మీ నేటివ్ సొంత ఊరికి ఈయనదేమని ఈ ఊరు తెలంగాణ. వాళ్ళ దొంగతనాలు చేసుకుంటే నా కొడుకులు ఇటుకు వచ్చినారు. వాళ్ళు అదే ఎట్లా చెప్తా, ఊరుకు దానికి సంబంధం లేదు. మేమైతే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే. మా నాయన ఇక్కడ సమితి ప్రెసిడెంట్ కూడా, మేము ఎప్పుడు కూడా ఇక్కడే ఉండేటివి. మాకు డిఎస్పీ ఆఫీస్ ఇక్కడే, రిజిస్ట్రేషన్లు ఇక్కడే జరిగేటివి, అన్ని ఇక్కడే జరిగేటివి. ఇటుంటి మాకు 45 కిలోమీటర్లు మా గ్రామం. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఏమో మీ ఊర్లో సొంత ఇల్లు ఏదో కొన్నట్టున్నాడు కదా ఈయన, గృహప్రవేశం కూడా చేసినట్టున్నారు. సారాయి బెల్ షాప్ కూడా దొరికింది, దాంట్లో బెల్ షాప్ పెట్టుకొని చేసుకుంటా అన్నాడు అతను అధికారంలో ఉన్నప్పుడు. ఆ ఊర్లో పల్లెటూరులో ఇల్లు తీసుకోవాల్సిన అవసరం అనేది ఏం కాదు, కానీ మాకు ఈరోజు కాదు, కానీ ఎప్పుడు నుంటో ఆ ఎల్లనూరు పుట్లూరులో కూడా 2 వర్గాల ఉందని ఆధిపత్యం. అక్కడ ఉండేది ఎంతసేపు ఉన్నా కేతిరెడ్డి వర్సెస్ జేసీతోనే ఎక్కువ పర్సెంటేజ్. ఎప్పుడు తాడిపత్రి కదా ఇప్పుడు అంటే 2 వర్గాలు ఎప్పటికి ఉన్నది, ఈ రోజు కాదు. అవును, నాకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది. ఆయన నియోజకవర్గం తాడిపత్రి, సింగమనంలో మీ ఊరు గ్రామం వస్తుంది. మీ దాంట్లోకి ఎందుకు అసలు ఎంటర్ అయి ఉంటారు? ఆధిపత్య పూర్వం అంతే, అక్కడ కూడా చేయాలని ఎక్కడన్నా కానీ. ఇంకా ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక స్టేజ్కి పోయినాక ఇప్పుడు బ్రేక్ పడింది కాబట్టి ఆలోచన చేస్తారు. బ్రేక్ పడకపోతే సింగళంలోకి వచ్చారు, అనంతపూర్ పోతారు, కళ్యాణదుర్గం పోతారు, రాయదుర్గం పోతారు. ఎవడో అని అల్లుడు నెల్లూరు నుండి తీసుకొచ్చి రాయదుర్గంలో పెట్టి రాజకీయాలు నడుపుతాడు. అదేదో పనమట చాలా దూరం కదా, రాయదుర్గం అంటే అజయవారు కదా, బళ్ళారి. నెల్లూరు నుండి తీసుకొచ్చి బేసిక్గా వాళ్ళు కాంట్రాక్టర్లు వర్కులు చేసుకుంటూ ఆ రాయదుర్గంలో నిలబడిపోయినారు. అతనికి నెల్లూరుకి అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఇక్కడ రాజకీయాలు చేస్తాను అంటే ఎక్కడున్నా మా సామ్రాజ్యం అనేది విస్తరించాలనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు ఆ విస్తరణ లేకుండా పోయింది. సార్ చాలామందికి డౌట్, అంటే ఇక్కడ వాళ్ళకి తెలుస్తుందేమో, మన రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు తెలియాలి కాబట్టి, అసలు వాళ్ళకి మీకు ఎక్కడొచ్చింది గొడవ? జేసీ ఫ్యామిలీకి కేతిరెడ్డి ఫ్యామిలీకి గొడవ ఏం లేదు. పొలిటికల్ మేము బేసిక్గా రాజశేఖర్ వర్గం ముందు నుండి. వాళ్ళు ఇంకా రాజశేఖర్కి అగ్నెస్ట్గా ఉండే వర్గాలన్నీ వాళ్ళు అప్రోచ్ చేయాలి. విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇట్లా రాజకీయ కారణాల వల్ల ఇక్కడ మా ఎదుగుదల అనేది ఉండకూడదు అనే దానికుండా గ్రామాలలో ఫ్యాక్షన్లు పెట్టేవాళ్ళు. ఆ ఫ్యాక్షన్లో చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఒక వర్గానికి మేము ఆల్మోస్ట్ ఆల్ షెల్టర్ ఇచ్చేవాళ్ళం, అక్కడనే భోజనాలు షెల్టర్ ఇచ్చేవాళ్ళం, కోర్టు పనులు చూసేవాళ్ళం, అన్నీ చూసేవాళ్ళం. అది విస్తరించింది. ఆ ఫ్యాక్షన్ అనేది విపరీతంగా విస్తరించింది. చూసేవానికి కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారు అనేది ఉంటుంది. ఆ క్రమంలో హత్యలు జరిగాయా 2 వర్గాల వైపు? జరిగినాయి. ఎన్ని జరిగి ఉంటాయి సుమారు? 25 అట్లా జరిగింది. 4-5 ఇయర్స్లోనే జరిగింటాయి. మీ మీద ఎందుకని ఆ ముద్ర? మీరు డైరెక్ట్గా యాక్షన్లో ఉన్నారు, చాలా దీనికి సంబంధించి అదేం కాదు, కానీ చెప్తాండ కదా. మేము తదుపరి కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేసినాం, ఇంతమందికి షెల్టర్ ఇచ్చి ఈ గ్రామాలలో ఈ రంపులన్నీ ఉండేదానికన్నా డైరెక్ట్ జేసీతోనే మనం వాళ్ళకి ఇబ్బందులు కలగలేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వాళ్లకు అదే ఇబ్బంది అనేది ఉంటే బాగుంటుందనే దాని కింద నేను వాయిస్ కింద మెసేజ్ పంపిస్తానే ఉండా. అంటే నేను ఇప్పుడు సంగతి కాదు, ఒక 20 ఏళ్ల క్రితం మీ బ్రదర్ హత్య అంటే నేను చెప్పేది ఏమంటే దీంట్లో చిన్న లాజిక్, అంటే వాళ్ళకి తెలుదా అనేది. ముందు మీ పెద్దలకంతా తెలియకపోయి ఉండొచ్చు అనేది.
తెలియకపోయిండొచ్చు అనే దానికి దీంట్లో రెండు తేడా ఉంది. ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, రాజకీయంగా కానీ ఇంకోటి కానీ, ఇవన్నీ కారణాలు. దాంతో అందరూ సర్దుకుంటూనే ఉన్నాం. అంటే వాళ్ళతో ఫైట్ చేసినప్పుడల్లా ఒక ఆలోచన, డైరెక్ట్ వీళ్ళతో ఫైట్ చేస్తే ఎంతో డబ్బు పెట్టాల్సి వస్తుంది, ఎంత దూరం పోతుందో మనకు తెలియదు అనే ఆలోచన ఉన్నది. అప్పటికి ఆయన మినిస్టరు, స్ట్రాంగ్ మినిస్టరు, 2-3 సార్లు మినిస్టరు, వాళ్ళు నేరుగా రాకపోయినా కింద వాళ్ళతో మేనేజ్ చేసేవాళ్ళు. ఎందుకు అతను మినిస్టర్ ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు మా గ్రామాలలో 18 గ్రామాలలో నీళ్లు ఇవ్వకుండా పోయిన పరిస్థితి కూడా ఉంది. అదే ఆయన మినిస్టర్. నేను చెప్పేది ఫ్యాక్షన్ గురించి. ఆయన కింద వాళ్ళతో చేస్తారు. మీరు నేరుగానే ఎదుర్కోవాల్సి వచ్చింది కదా, మీరు స్వయంగా ఎదుర్కోండేది ఏం లేదు, కానీ అనుచరులు ఎవరెవరు ఫైట్ చేస్తాను. దీంట్లో డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేటసే ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు బాగా డబ్బులు ఉండేవి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం వ్యవసాయం మీద ఆధారపడి ఫ్యాక్షన్లు చేయాలా. అది వచ్చి 50 లక్షలకు, కోటికి ఎందుకు చాలదు. దీనివల్ల సర్దుకోవడం అనేదంటే కొద్దిగా అవసరం నిమిత్తం మాత్రమే మనం పని చేయాల్సిన పరిస్థితి వచ్చనేది వాళ్ళకి వ్యతిరేకంగా. ఒక పర్సనల్ క్యూరియస్ క్వశ్చన్ సార్, మీరేమన్నా దాడులు జరిగేటప్పుడు కానీ, లేకపోతే గ్రామాల్లో దాడులు జరుగుతున్నప్పుడు కానీ మీరేమన్నా ప్రత్యక్షంగా పాల్గొన్నారా? లేదు. ఎప్పుడన్నా ఏడన్నా చిన్న చిన్న గలాటలు ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ ఎప్పుడు క్రైమ్ చేసేటప్పుడు ఎప్పుడు లేదు. పోనీ అటాక్ని కాల్చుకోవడం కానీ అట్లాంటిది ఎప్పుడు లేదు. ఒక స్టేట్మెంట్ విన్నాను నేను, అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఫ్యాక్షన్ చేసినా తప్పులేదు, క్రైమ్ చేసినా తప్పులేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చెప్తుంది, మన ఉనికి కోల్పోయేటప్పుడు, మనకు ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు, మనం ఈ టైంలో మనం ఏది చేయలేకపోతే నిస్సహాయం అయిపోతాము, గ్రామాలు వదిలిపెట్టిపోవాల్సి ఉంటుంది. నేనేంటి చెప్తా అంటే, ఇదని మనల్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు ఉంటాయి. అంటే ఫ్యాక్షన్గా అనేది కాదు, కానీ అభిమానస్తులు కానీ, పార్టీ శ్రేయస్ కానీ, పార్టీలు రాజకీయాల్లో ఉన్నప్పుడు వర్గం ఉన్నట్లేదు. అతను మనల్ని నమ్మి మనతో నడిచినాడు, మనం ఏదన్నా కానీ సాయం చేయాలని. అలాంటప్పుడు మన ఉనికి కోల్పోయేటప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు నిన్ను పాము గడుచుందని తెలిసి దాన్ని ఇడిచిపెట్టి ఏం పోలేవు కదా, కట్టె తీసుకొని ఏం తీసుకున్నా దాన్ని చంపడమో లేకపోతే దాన్ని తోలడమో ఏదో ఒకటి చేస్తావు. నీ ఆలోచన కొద్దీ దాన్ని ఏదో ఒకటి చేస్తావు. అట్లనే మేము కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటాం. ఇబ్బందులకరమైన వచ్చినప్పుడు ఏ ఆలోచన ఉంటే దాన్ని చేయక తప్పదు, చేస్తాం కూడా కాదు. మళ్ళీ దాంట్లో ములాజం లేదు. అవసరం ఉన్నప్పుడు ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని దూరం చేసుకోవాలనే దానికి ఆలోచన చేస్తాను. నాకు జ్ఞాపకం వచ్చాక నేను చదువుకున్న పేపర్ చదువుకుంటే నాకు బాగా గుర్తుంది, మీ బ్రదర్ది నేను చదివి ఇంత జరుగుద్దా, ఇంత దారుణంగా జరుగుద్దా అని అనుకున్నాను. ఎవరు చేసి ఉండొచ్చు దాని మీద, అంటే ఏంటి అసలు అప్పుడు ఈ గొడవల్లో జరిగింది అది? అప్పుడు మేము టీడీపీ కంటెస్ట్ చేసినాం, రెండు చేసినప్పుడు ఇక్కడ 4,000, 5,000, 6,000తో ఎంతో ఓడిపోయినాం. మా ఆయన డయాలసిస్ పేషెంట్ అప్పటికే. రాజశేఖర్ గారు సీఎం అయినారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు రాజశేఖర్ గారు మా బ్రదర్ను చూడడానికి వచ్చాడు. అక్కడ 1-on-1 మాట్లాడినారు. ఇంకా మాకున్నే సంబంధాలతో పార్టీలోకి తొందరగా రాసుడు హాస్పిటల్ నుండి పోయినాక అది ఇది అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. అది ఏదో రూపకంగా వాళ్ళకి లీక్ అయింది. మళ్ళీ వీళ్ళు కలుసుకుంటే మా రాజకీయంగా ఇబ్బంది ఉంటుందనే దాని కింద క్రైమ్ చేశారు. మీరు మొదటి నుంచి ఒకే పార్టీలో ఉండి చాలా డిఫర్ అయ్యారు. అసలు మీరు మధ్యలో పార్టీ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే తెలుగుదేశంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు ఉన్న పరిస్థితులు అయితే నాకేం తెలియదు, కానీ నేను అప్పుడు రాజకీయంగా బ్యాక్ సపోర్ట్ చేసేవాడిని. మా బ్రదరే చేసేవాడు, నేను అగ్రికల్చర్ ఇవన్నీ చేసుకుంటాను. మీ బ్రదర్కి మీకు ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? అంటే మీకు అన్న ఐడియా ఉందా అసలు ఎందుకు వెళ్ళి ఉంటారు అనేది ఏమన్నా? 10 years ఉంటుంది, 10-15 years ఉంటుంది. తెలుగుదేశంలో ఉన్న టైంలో పరిటాల రవితోటి బాగానే ఉందా? అంటే మీకు అంటే పరిటాల రవి ఇన్వాల్వ్మెంట్ లేదు తెలుగుదేశంలోకి వెళ్ళడంలో? మాకేంటికంటే అతనితో కూడా కొన్నాళ్ళు రెబలు ఉన్నారు. అదే నేను అంటున్నా, అంటే ఉందా అతనితో కూడా? అంటే ఇతనికి ఆయనకి వీళ్ళకి పడదు కదా. ఆ క్రమంలో ఈ రాజకీయాల్లో ఎట్లుంటాయంటే ఓ సందర్భంలో ఎంతమంది అయినా శత్రువులు అవుతుంటారు. ఇప్పుడు మా ఆయన ధర్మవరం ఎమ్మెల్యేగా ఉండే 2000లో 99 అక్కడ ఉన్నప్పుడు పరిటాలతో ఇబ్బందులు కరండి. అంటే దీంట్లో ఏమంటే ఒకరు మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది. మా మనస్తత్వం ఎవరితో అడ్జస్ట్ కాలేము, బానిసత్వం చేయలేము, ఒకడు మాట అంటే పడలేము. ఆ మనస్తత్వంతో ఉండాము కాబట్టే మాకు ఇబ్బందులన్నీ కలుగుతుంటాయి ముందు నుండి.
అంటే పరిటాల రవి ఫెసిలిటేట్ చేయలేదు, తెలుగుదేశానికి సంబంధించి పరిటాల రవి ఫెసిలిటేట్ చేయలే మీకు? ఏం చేస్తాడు అతను కాపాడుకునేకే బరువు అయిపోయింది, అతనేది మమ్మల్ని చేసేది. అంటే అప్పట్లో ఆయన జిల్లాని ఏదో చూశాడు, అందరూ చూశాడు అనేది ఎందుకు చూస్తా అంటారు, భయపడేవాడు ఉంటే భయపడిచ్చు అంటారు, భయపడినవాడు ఉంటే ఏం చేస్తుంటారు. ఏమే కాంగ్రెస్లోనే ఎమ్మెల్యే ధర్మారంలో కొన్ని ఇష్యూస్ జరిగా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఫేస్ చేసినాము, అతనితో ఫేస్ చేసినాం, ఇతనితో ఫేస్ చేసినాం. కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే ఇద్దరు ముగ్గురు మనకు బలమైన శత్రువులు ఉన్నప్పుడు ఎవరినో తప్పించుకుంటే మేలని అవకాశం వచ్చినప్పుడు సర్దుకుంటాం. కొద్ది సమయం అప్పుడు అంటే అప్పుడు జేసీకి పరిటాల రవికి చాలా తీవ్రమైన ఇది ఉండేది. ఆ టైంలో మాకు కూడా అట్లే ఉండేది. వీళ్ళిద్దరితో మాకు విభేదాలు ఉన్నాయి, ఇద్దరితో విభేదాలు ఉన్నాయి. ఇద్దరు పట్టాల దివాకర్తో ఇద్దరితో విభేదాలు ఉన్నాయి. ఆ టైంలో కొన్ని మా అన్న ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆలోచన చేసింటారు ఎవడు బలమైనడు వాళ్ళిద్దరిలో, ఎవడు బలహీనుడు అని. ఇంకా ప్రపోజల్ ఏదన్నా వచ్చినప్పుడు సర్దుకుంటాము. అది మానవ సహజం, నేనే కాదు కానీ ఎవడైనా అదే చేసేది. సార్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏదో ఒక రకంగా జేసీ దివాకర్ రెడ్డిని చాలా రకాలుగా ఏదో రకంగా మీరు ఆయన ఆధిపత్యాన్ని అడ్డుకోవడం అని చెప్పొచ్చు, లేకపోతే ప్రజలకు అండగా ఉంటామని మీరు చెప్పొచ్చు. వాళ్ళు వేరే రకంగా తీసుకుంటారు, మమ్మల్ని రాజకీయంగా, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా అనగదొక్కారని వాళ్ళు అనుకోవచ్చు. ఒకవేళ మీరు గెలవకపోయినా, లేకపోతే మీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు రిటాలియేషన్ మీరు తట్టుకోగలుగుతారా? ఎలా ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు 40 సంవత్సరాలు తట్టుకున్నాను, పుట్టకోసి ఈరోజు నేను వాళ్ళతో తట్టుకోలేకపోయేది. ఏ విధంగా నేను వాళ్ళతో తట్టుకోను? దివాకర్ రెడ్డికి ఏమో 83 ఏళ్ళు, 84 ఏళ్ళు, ఇతనికి 73 ఏళ్ళు. ఇద్దరు 4 కిలోమీటర్లు నడచగలరా? వాళ్ళు నా మీద దండయాత్ర చేస్తే నేను బిర్రుగా నడిచే కూడా నా ఇమ్మడితో నడచలేరు. వాళ్ళు ఏంది నన్ను చేసేది? వాళ్ళన్నా తప్పుడు కేసులు పెడితే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు లోపల పండుకోవాల్సి వస్తుంది. దానికైతే నేను సంసిద్ధంగా ఉండా. మీరైతే అన్నిటికీ రెడీగా ఉన్నారు. రెడీ కాకపోతే అతని మీద నేను ఫేస్ చేసేది ఎప్పుడు? ఆ ఫేస్ చేయాల్సే పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా నేను ఫేస్ చేయగలుగుతా. అతను చేసేది ఏముంటుంది? 3-4 నెలల్లో 4 నెలల వరకు ఏ ప్రభుత్వం వచ్చినా 4 నెలల వరకు అతనైతే తట్టుకోలేడు. కానీ మేమైతే ఆ 4 నెలల వరకు చూచున్నట్లుంటే 5 నెలల నుండి అతను చేసేది ఏం లేదు. సినిమాల్లో చూసా మామూలుగా, సమరసింహారెడ్డి సినిమాలో నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అనే డైలాగు మీరు రియల్గా చేసినట్టు కనిపించింది. అది నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి, నట్టింటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చొని, అంటే ఇంట్లోకి పోతే కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చో కాదు అట్లా కాదు, ఎవరు అంటే స్టేట్మెంట్ లాగా ఇంట్లోకి వచ్చి నువ్వు కూర్చుంటావు. స్టేట్మెంట్, మీ ఇంటికి రాగలిగాను, నేను నట్టింటికి వచ్చాను ఒక స్టేట్మెంట్ మీరు ఎక్కడ వేయలే. మీ యాక్షన్ ఒక స్టేట్మెంట్ అంటున్నా, మీ యాక్షన్ ఒక స్టేట్మెంట్ అంటున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఆలోచన చేయొచ్చు అని చెప్తాను కదా. పోవడం, ఎవరింటికి ఎవరు పోయినా కూడా పోవడం అనేది ఏం తప్పు ఉంటుంది? రకరకాల కారణాలుగా పోవడం రకరకాలు ఉంటుంది సార్. పెళ్లికి పిలవడానికి పోవచ్చు, శుభకార్యానికి పోవచ్చు, ఫ్రెండ్స్ అయితే పోవచ్చు, జనాలు అయితే పోకూడదు, జనాలు వేసుకొని పోకూడదు కదా. అంతమంది జనాలు ఎవరు లేవు, మేము 10-12 మంది పోయిండేది అతని దగ్గరికి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అసలు? అలాగా అంటే మామూలుగా అది చూడడానికి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటిది అని అనిపించింది, అంత మనుషులు వెళ్ళడం అనేది, ఇంటి మీదకి వెళ్ళడం అనేది. ఇంటి మీదకి నేను కత్తులు కటారులు తీసుకొని పోలేదే, నేను ఒట్టి చేతులతోనే పోయినా. ఆయన లేడు, మాట్లాడదాం అనుకుంటే తిరిగి వచ్చేసిన. వెళ్ళేది ఆయన ఉన్నప్పుడు వెళ్తే బాగుండేది కదా, ఇంకా మంచి కనపడేది, అసలు ఏం జరిగేది అర్థమయ్యేది. అసలు అతను ఆ ఆపర్చునిటీ ఇస్తే ఎప్పుడైనా పోతాను నేను. ఆ సందర్భము, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతాము. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకోసారి రెచ్చగొడితే ఇంకోసారి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఇంకోసారి వెళ్తారు? ఎవరైనా పోతారయ్యా. అవునామకుడు బ్రాండ్ షాపులు పనిచేసే వాళ్ళు కూడా ఎంట పడుకుంటూ పోయి కొట్టారు వాళ్ళ ఇంట్లో. ఈ రోజు ఆ పరిస్థితి లేదు, గతంలో ఉన్నదేమో. సపోజ్ ఆయన ఉంటే ఏం జరిగి ఉండేది అంటారు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఏంటి నాకు తెలియదు. మీకేదో అవకాశం ఉంటుంది కదా, మీరు ఉండారని వెళ్ళుంటారా, లేరని వెళ్ళారా? మీరు అసలు ఉండారనే వెళ్తారు, లేరని ఎవరు కదా. ఏదో ఒకటి మాట్లాడిందాము. ఏంది ప్రభాకర్ రెడ్డి ఏంది సంగతి అనే వల్ల ఇంకా ఏంది అసలు ఏం చేస్తాడో, ఎంత దూరం వ్యవస్థ పోతుంది, ఒకసారి ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి గారు మీ ఇద్దరి మధ్య ఒక పెద్ద మనుషుల ఒప్పందంలాగా చేసినట్టున్నారు, మిమ్మల్ని ధర్మవరం వాళ్ళని తాడిపత్రి చూసుకోమని. ఎందుకు అది బ్రేక్ అయింది? అంటే పొలిటికల్ వరకు చెప్పగలిగినాడు అంతే. పొలిటికల్ దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఇంకా రాజశేఖర గారు పోయినారు, ఇంకా అన్నీ పోయినాయి. ఇంకా రకరకాల పార్టీలు, రకరకాల సమస్యలు. వాళ్ళు కాంగ్రెస్లో లేరు, వాళ్ళు కాంగ్రెస్లో లేరు, ఇద్దరు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పోయినారు, మేము వైఎస్ఆర్లోకి వచ్చినాం.
అంతే కదా, రెండు పార్టీలు వేరు కాబట్టి ఇంకా రాజశేఖర్ గారు కూడా లేరు, ఆ మీడియేషన్ చేసేవాళ్ళు లేరు. తాడిపత్రి అనేది దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ అని అవార్డు వచ్చింది, మామూలుగా కనపడుతుంది. అవార్డుల గురించి మాట్లాడడం అనేది నాయనైతే రిజెక్ట్ చేస్తా దాని గురించి. ఇప్పుడు అవార్డులు అనేది ప్రతి ఒక్కడు డబ్బుతోనో దాంతో తీసుకురాగలుగుతాను. అంటే అంత బెస్ట్ మున్సిపాలిటీని మీరు పర్సనల్ ఈగో వల్ల, మీ ఇద్దరు పర్సనల్ ఈగో వల్ల దెబ్బతింది ఆయన పెద్దారెడ్డిల మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అంటే మీరు కొన్ని చెప్పారు, ఆయన ఏం అడ్డుకున్నాడు, మున్సిపాలిటీలో నాకు పేరు వస్తుందని చెప్పేసి, చైర్మన్గా నాకు పేరు వస్తుందని చెప్పేసి అడ్డుకున్నాడు అనేది. నేను ఎప్పుడు డెవలప్మెంట్కి ఎప్పుడు అడ్డుకోను. ఎప్పుడైనా కానీ అభివృద్ధి కానీ గ్రామాలలో ప్రజలకు కావాల్సిండేటి మనం ఇస్తే అసలు వాళ్ళకు తీరిక కూడా ఉండకూడదు అనేదే నా ఆలోచన. ఏంటంటే నా అనుభవపూర్వకంగా అన్ని విధాలుగా నాకు తెలుసు కాబట్టి నేను చేయగలిగిన. వాళ్ళకి తెలియదాన్ని నువ్వు అనుకోవచ్చు, వాళ్ళ మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. అంటే ఇంత గట్టిగా అడ్డుకోగలిగిన మీరు మున్సిపాలిటీ ఎన్నికల్ని ఓడిపోయారు కదా, అంటే అంత బలం రాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైఎస్ఆర్సీపీ వచ్చినా కానీ తాడిపత్రిలో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ పార్టీ క్యాడర్ అంతా చిన్నపిల్లలే, అంటే 30 years లోపల, 35 కూడా తక్కువ, అంతా 35 years లోపలే. మేము వచ్చినాకనే ఎక్కువ ఇక్కడ కార్యకర్తలు డెవలప్ చేసినాం, లీడర్షిప్ కానీ అంతా. దీంట్లో భాగంగా ఈ టికెట్లు ఇవ్వడంలో కొన్నిసార్లు అవకతవకలు జరుగుతుంటాయి. ఎవరు మనకు ఫీడ్ చేసే వాళ్ళు కావచ్చు, మనం కూడా ఫస్ట్ టైం ఇక్కడ మున్సిపాలిటీ కంటెస్ట్ చేయడం కావచ్చు, రకరకాల కారణాల్లో ఎక్కువచ్చు. రానోళ్ళంతా ఓడగొట్టే దానికోసం ప్రయత్నం చేస్తాం, దాంతో పోయినా తప్ప ఏరేదేం లేదు. అందులో ఇంకోటి, ఎప్పుడు కూడా తాడిపత్రిలో శాంతి భద్రతలతో కూడినటువంటి ఎలక్షన్ చేసినాం, చిన్న గలాట కూడా లేకుండా. నేను ఇంట్లోనే ఉన్నా, ఎక్కడ కానీ పోలే, ఎవరి వాటిలో ఆ నిలబడిన వాళ్ళు మాత్రమే ఎలక్షన్ చేసినారు. తాడిపత్రి చరిత్రలో ఎప్పుడు కూడా అట్లా ఎలక్షన్ జరగలే. ఇంకో అదొకటి అయితే, రెండోది ఎప్పుడు ఒక సీటో 6 సీటో గెలిచేవాళ్ళు. నేను 16 సీట్లు గెలిచిన, 2 సీట్లే తేడా. ఇంకోటి సిబిఐ మద్దతు ఇండిపెండెంట్ తీసుకొని అతను చైర్మన్. ఆ రోజు చెప్పేది ఏం చెప్పినాడు, అందరినీ ప్రజల దగ్గరకు పోయి యాచించినాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి ఇట్లుంది, నేను చైర్మన్ అనేవాని బీసీని ఎస్సీనో మైనార్టీనో చేస్తా, నాకు రాజకీయాలు అవసరమే లేదు, తాడిపత్రి కాపాడాలా, తాడిపత్రి కాపాడుకునే దానికోసమే నేను రాజకీయాలు చేస్తాను. మళ్ళీ ఏబీసీ ఏఎస్సీ ఏ మైనార్టీ లేడు ఈరోజు చైర్మన్, అతనే చైర్మన్. అది ప్రజలకు తెలుసు, ఇతను కేవలం అధికారం కోసమే ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడనేది. అబద్ధాలు ఆడినాడు, అతని పీఠం అతను దక్కించుకున్నాడు. వైఎస్ఆర్సీపీ రాయలసీమకి ఏమీ చేయలేదు, ఏ పరిశ్రమను తీసుకురాలేదు, ఉన్న పరిశ్రమలను ఎల్లగొట్టింది. మేము కియా తీసుకొచ్చాం, అవి తీసుకొచ్చాం, వైఎస్ఆర్సీపీ లీడర్లు బెదిరించి ఇండస్ట్రీలని వెళ్ళగొట్టారు, కొత్త ఇండస్ట్రీ తీసుకురాకపోగా ఉన్న ఇండస్ట్రీలని పోగొట్టారనేది వాళ్ళు చెప్పేది. ఇంతకుముందు చాలా చోట్ల ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, చాలా మినిస్టర్లు చాలా మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఉన్న మినిస్టర్ల మీద. ఇవన్నీ కారణాల వల్ల మేము ఈసారి గెలుస్తున్నాం, ఎక్కడ అభివృద్ధి జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేది వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ నమ్మకం. చూస్తాం కదా, ఏప్రిల్ ఏం చాలా రోజులు లేదు, 45 రోజులు 50 రోజులు ఉంది. మేలో కౌంటింగ్ వస్తుంది, ఎవరికి ఎన్ని వస్తాయి అనేది కూడా మేము కూడా చూపించగలుగుతాం. సార్, రాజకీయాలు కాకుండా మీరేం చేస్తారు మామూలుగా పర్సనల్గా? అంటే ఏం ఇంట్రెస్ట్లు ఉన్నాయి పర్సనల్గా? ఏమైనా ఫుడ్డా, లేకపోతే ఇంక వేరే ఏమైనా వ్యాపకాలు ఉన్నాయా మీకు? నేనైతే నాకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా టైం దొరికితే నేను పొలానికి పోయి ఉండేవాడిని తప్ప ఏదో చేసేవాడిని కాదు. ఏం పంట ఇది? నాకు ఇప్పుడు స్వీట్ ఆరెంజ్ ఉంది, అంటే నేను వీటికి రాకముందు చాలా పంటలు పెట్టేవాడిని, అరటి, దానిమ్మ, స్వీట్ ఆరెంజ్ ఇట్లా పెట్టేవాడిని, రకరకాల పంటలు. వీటికి వచ్చేటప్పుడు స్వీట్ ఆరెంజ్ అయితే పని ఉండదని టోటల్గా స్వీట్ ఆరెంజ్ పెట్టినా. ఇప్పుడు కూడా నాకు 50 ఎకరాలు చిల్లీ ఉంది, రెడ్ చిల్లీ ఉంది. సినిమాలు చూసేవాళ్ళ సార్ వయసులో ఉన్నప్పుడు? సినిమాల మీద ఇప్పుడు కూడా చూస్తుంటారు దాంట్లో. ఏ ఎంటర్టైన్మెంట్, ఎవరి సినిమాలు చూస్తారు అప్పట్లో? ఎవరు చూస్తారు? టోటల్గా అందరూ చూస్తాం. మహేష్ బాబు బాగా చూస్తాంట, మహేష్ బాబు ఫ్యాన్ మీరు టోటల్గా. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కానీ అలాంటి చిరంజీవి అలాంటి. అప్పుడు కృష్ణ వాళ్ళ జనరేషన్ అట్లే. కృష్ణ ఫ్యాన్, వాళ్ళ అబ్బాయి అంతే. అన్ని సినిమాలు చూస్తుంటా కానీ లైక్ చేసేది అట్లా కృష్ణ.
అంటే ఈజీయేనా మీరు సినిమా తీయడం కంటే సేఫ్టీ పరంగా ఏందుంటుంది ఏదో అంటారు కదా సినిమాల్లో చూపించినట్లుగా సేఫ్టీ అన్ని అట్లే ఉండవు. ఉన్న టైం బాగాలేకపోతే ఆడున్నా జరిగేది జరుగుతుంది, జరగకోకుండా ఉండాలనుకుంటే జరగకోకుండా ఉంటుంది. చాలా మంది లీడర్లు ఇప్పుడు నెల్లూరు లీడర్లు ఉన్నారంటే చెన్నై పోయి వాళ్ళు వీకెండ్ వస్తే చెన్నైలో ఉంటారు. చాలా మందికి వేరు వాళ్ళ ఫ్రెండ్స్ గడుపుతారు. కాదు కానీ బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు లీడర్లు అందరూ హైదరాబాద్ పోతారు. మరి పెద్దారెడ్డి గారికి ఏంటి అసలు, అంటే మీకు స్నేహితులు ఉంటారా లేకపోతే బయటకు ఏదైనా టూర్లు వెళ్తారా, ఏం చేస్తారు? పోతుంటాం కానీ బయటకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. నేను ప్రతి వీకెండ్కి పోయేవాడిని కాదు కానీ ఎప్పుడైనా పని పడినప్పుడు పోయినప్పుడు ఇంకో 2 రోజులు అక్కడే స్పెండ్ చేస్తాను. బెంగళూరేనా? లే, హైదరాబాద్. ఫారిన్ టూర్స్ ఏమైనా చేశారా? ఫారిన్ టూర్లు పాస్పోర్ట్ అయితే ఉంది కానీ పోలే. ఫారిన్ వెళ్ళి చూడాలనిపించలే? వ్యవసాయం కూడా ఉంది కదా అక్కడ, వ్యవసాయం కూడా చూడొచ్చు కదా, మంచి మంచి వ్యవసాయాలు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఎవరితో అంటే వాళ్ళతో పోలేం కదా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా టైం ఇచ్చారు. నమస్తే.